యమునా కంటే మూసి డేంజర్ ఉంది. ఆడ కేసీఆర్ మన కేజ్రీవాల్ది కటౌట్ పెట్టి ఆ మురికిలో యమునాలో ముంచి తేలుతున్నారు. బీజేపీ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిండ్రు రేపు భద్రం మా గవర్నమెంట్ రాగానే యమునాని క్లీన్ చేస్తామని. ఇక్కడనేమో మూసిని క్లీన్ చేస్తామంటే కిషన్ రెడ్డి, బండి సంజయ్ వీళ్ళందరూ ఏసీ రూమ్ తీసుకొని ఆ మూసి కాలు వెంబడి ఏసీలు పెట్టుకొని అలా అనుకుంటారు. మేమే మూసి చేసుకోవద్దు. యమునాలో మాత్రం మేనిఫెస్టోలో మూసి క్లీన్ చేస్తామని పెడతారు. నమామి గంగా చేసినాం, సబర్మతి చేసినాం, యమునా కూడా చేస్తాం. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళకు మూసి గురించి అసలు దాని మీద అవగాహన లేదు. ఫ్లోరైడ్ మూసి అన్ని నాశనం చేస్తేనే 11 సీట్లు దేశంలో ఎక్కడ కూడా అంత మెజార్టీ రాకుండా ప్రచారం చేయకుండా మా ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించినంటే 10 ఏళ్ళు మా జిల్లాను నాశనం చేసినావు కాబట్టి కేటీఆర్ నీకు మీ నాయనకు మా నల్గొండ ప్రజల ఉసురు తగిలే పాపం పండి మీరు పోయిండు. ఎంతసేపు తిట్టిపిస్తారని ఆయన పనికిరాలని తిడితే కూడా టైం వేస్ట్ కదా. మళ్ళీ ఇప్పుడు తిడితే మళ్ళీ పోయి ప్రెస్ చేసుకోవాలి. మళ్ళీ కేటీఆర్ తప్ప కూడా పిల్లగాని గురించి ఎందుకు మాట్లాడతారా? నేను ఎప్పుడు 3వ ఎమ్మెల్యే అయినప్పుడు రాజకీయాలకు వచ్చిండు. దాని గురించి నేను మాట్లాడాలా? మీరు ఆలోచన పెట్టండి. కేసీఆర్ నేను ఫ్లోరైడ్ కోసం 12 రోజులు చచ్చిపోతాడంటే జయశంకర్ ఉన్న వీడియోస్ ఉన్నాయి. వరంగల్కి వెళ్ళి బస్సులు వచ్చి జయశంకర్ నా దగ్గర కూర్చున్నాడు. నువ్వు ఒక్క ఎమ్మెల్యేనే నల్గొండ కోసం ఎమ్మెల్యే పదవి ఉండి ఇవాళ ప్రాణాలు తెగించేస్తామని బస్సులు వచ్చేది. అప్పుడు ఈయన డిప్యూటీ స్పీకర్గా బుల్లెట్ ప్రూఫ్ కార్లో తిరుగుతున్నాడు. తారనాకల అధికార బంగ్లాలు ఉన్నాడు. కేసీఆర్ కూడా నా నైతిక హక్కు లేదు నా మీద మాట్లాడతాను. ఈ బచ్చాయంత అప్పుడు అమెరికాలో నౌకరు చేసుకుంటుండు. రామలింగరాజు కొడుకెమ్మడి తిరుగుతుండు అమెరికాలో. ఆయన గురించి గడుకోసారి కేటీఆర్ ఏముంది? ఆ కేటీఆర్ దగ్గర ఫార్ములా రేస్ ఉంది, 1,00,000 కోట్లు ఆస్తుంది. ఆ పైసలు కోమటిరెడ్డి దగ్గర 1,00,000 కోట్లు లేవు. కానీ ప్రజల కోసం పోరాటం చేసి ఒక రైతు బిడ్డగా పైకి వచ్చిన ఇంకా అడిగితే కేసీఆర్ కన్నా అడిగినా అర్థం ఉంది. కానీ కేటీఆర్ హరీష్ ఏముందా వాళ్ళ దగ్గర? దోచుకున్న సొమ్ము ఉంది. ఆందోళనని బెదిరించి వసూలు చేసుకున్న సొమ్ము ఉంది. మళ్ళీ హరీష్ రామంటారు. దానికి డిప్యూటీ లీడర్ ఉంటాడు. బీఆర్ఎస్ ఎల్పీనో టీఆర్ఎస్ ఎల్పీనో 6 ఎమ్మెల్యేలు ఉన్నా మా సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్క గారు పాదయాత్ర చేసి 6తోనే అసెంబ్లీలో ఒంటరి పోరాటం చేసి ప్రతి సమస్యని ప్రజలకు తెలియజేసిండు. ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిండు. 30 మంది ఉండి సరే 10 మంది అంటే వీళ్ళ దోపిడీ తెలిసి వెళ్ళిపోయిన వాళ్ళు. 30 మంది ఉండి కూడా నువ్వు అసెంబ్లీ రాకుండా కేసీఆర్ గురించి ప్రశ్నించకుండా మీరు ఒక్కటే అడుగుతున్నా. మీకు కేసీఆర్ ఈసారన్నా వస్తావా రావా, లేకపోతే రాజీనామా చేసి కొడుకు అల్లుడో ఎవరికో అప్పచెప్పు. అప్పటిదాకా ఈ పిల్లల పేరు తీసుకోవద్దని మీ ప్రెస్ వాళ్ళకి చెప్తున్నాను. నేను నన్ను ఎంతైనా తిట్టుకోరు. మీరు మామచాడు అల్లుడు, కొడుకు తండ్రి చాడు కొడుకు. మీరు నాలాంటి మాస్ లీడర్ కాదు. మీరు తెలంగాణ కోసం